చాలా కెరీర్ ఉంది మీకు. మీకేమనిపించింది ఫస్ట్లీ? ఇట్స్ ఐ కంప్లీట్లీ డోంట్ అండర్స్టాండ్. అంటే ఒక మంచి ప్రోడక్ట్ తీసిన తర్వాత కూడా చాలా కుస్తీలు పడాల్సి వస్తుంది దాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళడానికి. అంటే ఎక్కడ ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో అండి, అంటే కొన్ని థియేటర్స్ లో మేబీ తక్కువ మంది ఉన్నారేమోనండి, కొన్ని థియేటర్స్ లో అయితే ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారని మాకు ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ కన్నా చెప్తున్నాయి. బట్ స్టిల్ ఇక్కడ హైదరాబాద్ అండ్ నైజాం ఏరియా మాత్రం కౌంట్ చాలా తక్కువ ఉందని, అంటే రిలీజ్ అయ్యి కూడా జస్ట్ 2-3 days అవుతుంది కదండి. ఇంకా మౌత్ టాక్ వెళ్ళాలి అని అంటున్నారు. వి డోంట్ నో దట్ ఇంత మంచి ప్రోడక్ట్ ఇప్పుడు చూసిన వాళ్ళలో ఒక్కరు కూడా అసలు బాగాలేదు, కొంచెం ల్యాగ్ ఉంది, లేకపోతే సినిమాలో కంటెంట్ లేదు, ఇట్లా అన్న వాళ్ళు ఒక్కరు లేరండి. చూసిన ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేశారు. ఇంకా నన్నైతే ఇంకొంచెం ఉంటే బాగుండేది అన్న వాళ్ళే, కానీ ఇట్స్ మూవీలో ఇట్స్ నాట్ వర్త్ వాచింగ్ అన్నది ఎవరు చెప్పలేదు. ఎవ్రీబడి ఎంజాయ్డ్. అండ్ సినిమా అయిన తర్వాత ఎవ్రీ థియేటర్ ఫిల్డ్ విత్ క్లాప్స్ అండి, తప్పట్టు కొట్టాను. ఎవ్రీ థియేటర్ చూసిన ప్రతి థియేటర్ లోనూ మేము we were there, our team was there. ఎవరో ఒకరు అక్కడ ఉండి we have seen it that everybody was clapping. So ఎంత మంచి సబ్జెక్ట్, ఎంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఎంత ఇంటలెక్చువల్ గా తీసింది. పరభాష వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తే ఇమ్మీడియట్ గా అది డబ్బింగ్ అయినా కూడా మనము హ్యూజ్ సక్సెస్ చేస్తున్నాము. స్ట్రైట్ గా మన తెలుగు వాళ్ళు స్ట్రైట్ గా ఇంత బ్యూటిఫుల్ సినిమా కాన్సెప్చువలైజ్ చేస్తే ఎందుకు ఆడియన్స్ ఫీల్ అవ్వట్లేదు నాకైతే ఇప్పటి వరకు ఇట్స్ డైలమా అండి. కెన్ యూ హియర్ మీ అండి? హలో హలో హలో, మోహన్ వత్స మీతో మాట్లాడతారండి. నేను చాలా ఎమోషనల్ అయ్యారు, మీరేమంటారు? నేను కాల్ చేశాను ఇమ్మీడియట్ గా, అసలు నాకు అన్నీ తాగలేదండి అసలు. అంటే ఎప్పుడు సరదాగా ఉండే మనిషి, అంటే వర్క్ టైమ్ లో డిఫరెంట్ గా ఉంటారండి. వర్క్ టైమ్ లో లైక్ ఏదో పూనకం వచ్చినట్టుగా ఉంటారు, అక్కడ పరిగెత్తడం ఇక్కడ పరిగెత్తడం, ఇట్లా ఇట్లా ఎంత యాక్టివ్ అంటే జీప్ నుంచి దూకేయడం, అట్లా ఇట్లాంటి స్టంట్స్ చేస్తుంటారు ఆయన. అంత యాక్టివ్ మనిషి ఒక్కసారిగా అలా కొలాప్స్ అయిపోవడం, అంటే కళ్ళారా చూసి మేమందరం సరదాగా మాట్లాడుకుని కలిసి తిని మన సినిమా ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది, టూ మెనీ డ్రీమ్స్ అండి. తరుక్కుపోయింది. నేను వెంటనే కాల్ చేస్తాను, వాట్ ఎవర్ యూ హావ్ డన్ ఇస్ నాట్ రైట్ సార్, యూ ప్రూవ్ యువర్ వర్త్. మీరు ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది, మీ అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ని అంత బ్రిలియంట్ గా చేశారు. మీరు చాలా ప్రీషియస్ జమ్, మేమంతా మీకు సపోర్టివ్ గా ఉన్నాము. ఇంతకు మించి 100 సినిమాలు చేయాలి మీరు అని చాలా మాట్లాడండి దాంతో. అఫ్ కోర్స్ నిన్న మీరు పర్సనల్ గా మాట్లాడి ఉంటారు అండ్ ఆయనకి ఆ ఘటనకు సంబంధించి మీరు మాట్లాడి ఉండొచ్చు. ఈ రోజు తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు, మీ డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు, మీ డైరెక్టర్కి ఏం చెప్తారు? ఎందుకంటే మేబీ వాట్ షుడ్ ఐ సే, ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అనుకోవాలి. కొత్త డైరెక్టర్ కొలాప్స్ అయిపోయిన సందర్భం ఈ మధ్య కాలంలో ఎప్పుడు సినిమాని బతకట్లేదండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు అన్ని ఓటీటీస్ వచ్చేసాయి, సినిమా బతకడమే కష్టం అయిపోయింది. అందులో మంచి అంటే ఒక 200 సినిమాలు వస్తున్నాయి అంటే లెక్కకు, అంటే ఒక 10 సినిమాలు మంచిగా వస్తే చాలా గొప్ప విషయం, కంటెంట్ ఉన్న సినిమాలు. సో అందులో ఇలాంటి మంచి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఆదరించకపోతే డెఫినెట్ గా ఆయన అన్నట్టుగా ఇంకా వేరే, ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలందరూ మలయాళంలో అండ్ వేరే భాషల్లో హిట్ అయిన తర్వాత మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు అట్లా చాలా మంది ఉన్నారు కదా. సో అట్లా మన డైరెక్టర్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రూవ్ చేసుకుని అక్కడ సూపర్ హిట్ చేసిన తర్వాత మనం ఇన్వైట్ చేస్తాం అని చెప్పండి. దట్స్ నాట్ రైట్ కదా. మన దగ్గర నుంచి ఒక మంచి సినిమా వచ్చింది, చాలా బ్యూటిఫుల్ కంటెంట్ తో ఉంది అన్నప్పుడు ఆడియన్స్ షుడ్ కమ్, సీ ఇట్, లవ్ ఇట్, అండ్ వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి ఇది మంచి సినిమా అని. అండ్ రివ్యూవర్స్ కూడా అండి, అసలు నాకు అర్థం కావట్లేదు. కొన్ని రివ్యూస్ చూసాను నేను, అంటే ఎంతకు ముందు వాళ్ళ రివ్యూస్ చూస్తే ఎంత భయంకరమైన సినిమాలకి ఎంత బ్రిలియంట్ గా రాశారంటే సంబంధం లేకుండా, అంటే మిస్గైడ్ చేసే విధంగా కొన్ని రివ్యూస్ ఉంటాయి. బట్ ఒక మంచి సినిమాని మాత్రం లిటరల్ గా కిల్ చేయడమే అనమాట. ఇట్స్ ఓకే, ఏం చెప్పాలనుకున్నాడు అట్లా ఇట్లా అనుకుంటే ఏంటంటో రాసేయడం పెన్ ఉంది కదా అని, అది కూడా చాలా చాలా తప్పండి.
అండ్ భాను గారు, టాకింగ్ అబౌట్ ద ఫిలిం, బాబరి గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ విజ్ఞాన్ కావచ్చు, లేకపోతే ఇందాక మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మూవీ బాగుంది అండ్ ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే సందర్భం కూడా ఉంది. అండ్ మీ క్యారెక్టర్ ఇంకా ఉండుంటే బాగుండనే ఒక అభిప్రాయం వ్యక్తమైన సందర్భం. సో మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీరు ఆన్ స్క్రీన్ కనిపించారు, థియేటర్లో అనగానే ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. అది కూడా బహుశా మూవీకి సంబంధించి యాడ్ ఆన్ అయిన సందర్భం అనుకోవాలి. బట్ వాట్ యూ విల్ సే, మీరేమంటారు? ఎందుకంటే మూవీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక వ్యూవర్ రావాలంటే వాట్ ఉదయభాను సేస్, ఉదయభాను ఏమంటారు? ఎందుకు జిమ్మిక్లు అంటే ఫాల్స్ యూనో మీటింగ్స్ చేసేయడము, యూనో మాబ్ ని గ్యాదర్ చేసేయడము, యూనో వాళ్ళతో అన్ఫేర్ టాక్ తీసుకురావడం, ఇలాంటివన్నీ మ్యాజిక్ ఏమైనా చేయాలి, అవి మాకు తెలియదు. ఎందుకంటే కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత మనం కూర్చుని ఆలోచించినా కూడా అర్థం కాదు, వై జస్ట్ మూవీ ఇస్ ద హిట్, ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయిందా. అట్లా జస్ట్ కొన్ని జిమిక్స్ చేసి హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయండి. బట్ ఫ్రాంక్ గా ఉన్నట్టుగా ఉన్న బద్దలు కొట్టినట్టుగా మంచి కంటెంట్ ఇచ్చాము. ఆడియన్స్ మీరు రండి, మంచి కంటెంట్ చూసి డెఫినెట్ గా మీరు థ్రిల్ ఫీల్ అయ్యి క్లాస్ కొట్టి వెళ్తారు. బ్యూటిఫుల్ సినిమా, ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ మా ప్రొడ్యూసర్ అండి ఎంత గొప్ప మనిషి అండి, అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. అది డబ్బు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఆయన ఎంత చెప్పండి. అసలు టికెట్ ధర తగ్గించడం ఏంటండి, అసలు టికెట్ ధర 150కి ఫ్రీజ్ చేసి, అంటే 200కి మించకుండా 150 వరకు ఫ్రీజ్ చేసి, అంటే ఈవెన్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కూడా అలాంటి ప్రైసింగ్ తో సినిమా వస్తుంది. నా కుటుంబం అంతా చూడాలి సినిమా, 1000 రూపాయలు పట్టుకుంటే కుటుంబం చూడగలగాలి సినిమా అని ఒక థాట్ తోటి టికెట్ ప్రైస్ తగ్గించినటువంటి ప్రొడ్యూసర్ ని నాకు చూపిస్తారండి మీరు.